మన పూర్వీకులు నిర్మించినటువంటి చాలా దేవాలయాలు వాతావరణ శాఖను పోలుంటాయి. అంటే వాతావరణ శాఖ అనే కాదు, సైంటిఫిక్గా ఉంటాయి. అది చాలాసార్లు నిరూపితమైంది. దౌర్భాగ్యం ఏంటంటే మనమే నమ్మం. ఎవడెవడో ఏదేదో చెప్పేస్తే అవి నమ్మేస్తాం. కానీ మన యొక్క దేవాలయాలు, మన యొక్క సంస్కృతి ఔన్నత్యాన్ని, ప్రత్యేకతల్ని, విశిష్టతని మనమే గుర్తించలేనటువంటి పరిస్థితి. అయితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్నటువంటి జగన్నాథ ఆలయం, ఈ జగన్నాథ ఆలయంలో అనేక అద్భుతాలు జరుగుతాయంట. వాళ్ళకి వర్షం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఆగుతుంది, అన్ని విషయాలు ఆ యొక్క గుడి ఆధారంగానే వారు నిర్ణయిస్తారు. అక్కడ ఎప్పుడు నాట్లు వేయాలన్న విషయం, అలాగే వర్షం ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఆ దేవాలయం పైకప్పు, అలాగే జగన్నాథ స్వామి ఆలయం లోపల ఉన్నటువంటి ఆ మూర్తి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చెమటలు పడితే వర్షం 2 వారాల్లో వచ్చినట్లుగా వాళ్ళు గుర్తిస్తారు. అదేవిధంగా ఒక రోజు అటు ఇటుగా వర్షం పడుతుంది. అయితే నాట్లు వేయడానికి ఎలాంటి సమయం అన్నది కూడా అక్కడ జగన్నాథ స్వామి విగ్రహంతో పాటు పైన పైకప్పు, ఆ పైకప్పులో కూడా నీటి చెమ్మ వస్తే ఇక వర్షం చాలా ధారాళంగా వస్తుంది. అలాగే పైకప్పు ఎండిపోతే వర్షం ఆగిపోతుందని కూడా నమ్ముతారు. అలాగే చాలాసార్లు అలా జరిగిందంట. సో ఆ దేవాలయం బట్టే వాళ్ళు వాతావరణ శాఖని అంచనా వేసి గత 100 సంవత్సరాలుగా అక్కడ పనులు చేసుకుంటున్నారు. అది వరి నాట్లు వేయడం కావచ్చు, మిగతా ఇతరత్ర పనులు కావచ్చు. అక్కడ ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దేవాలయం పైకప్పు మీద నీటి చెమ్మలు, అలాగే మూర్తిపై విగ్రహం పైన కూడా ఈ నీటి చెమట్లాగా వస్తే గనక అక్కడ నాట్లు వేసిన తర్వాత దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. సో అన్నీ కూడా సైంటిఫిక్గానే ఉంటాయి. ఇందులో ఏదో మాయా మర్మం ఉండదు మన దగ్గర. అంటే ఆ విధంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే మనం అసలు వదిలేసి అన్నీ పట్టుకొని తిరుగుతుంటాం.